ఈ బొచ్చలో వీళ్ళు దయాదాక్షిణ్యం తోటి 42 సీట్లు ఇస్తే తీసుకోవాలి. అయితే ఇంట్లో గెలవచ్చు గెలవకపోవచ్చు మీరు చెప్తాను నీకు. అయితే దీంట్లో ఒకటే ఊర్లో కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చింది అనుకో, ఆడ ఓడిపోయే దగ్గర ఇస్తుంది. ఏడా ఓడిపోయే దగ్గర వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు రెడ్డి ఆయన పెడతాడు, ఈడ గెలిచేటాన్ని పెట్టుకుంటాడు, ఆయన ఇంకో దగ్గర ఇస్తాడు. ఇది ఎట్టి పరిస్థితిలో మోసమే. ఇది 42% సీట్లు ఇవ్వడం అనేది మోసం. మనం చూసినాం ఏది కరెక్ట్ గా ఎమ్మెల్యే ఎలక్షన్ ముంగడ కూడా బీసీలకు పెద్దపీట, ఇవన్నీ మనం ఎంపీ ఎలక్షన్ బీసీలకు పెద్దపీట, ఇటువంటి డైలాగ్ ఆ డైలాగ్లకు సంబంధించింది ఇది కూడా. కాబట్టి బీసీలకు కావాల్సింది సీట్లు కాదు, రిజర్వేషన్ కావాలి. రైట్. ఇక 192% మంది బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి. ఇచ్చిన హామీ అమలు చేయాలి, ఇంకా వేరేదేమొద్దు. మాకు పార్టీలు వేసే బిచ్చమే ఎక్కర్లేదు, రిజర్వేషన్ కావాలి. 160% ఉన్న బిడ్డలకు 42 అన్నారు, మేము 60 కూడా అంటలేము. ఇప్పుడు 42, తర్వాత 60 తీసుకుంటాం ఎట్లా. కానీ రిజర్వేషన్ కావాలి, పార్టీలు వేసే బిచ్చం మాకొద్దు.